సరభేశ్వర స్వామి ఉగ్ర రూపంలోని పరమశివుడి సంపూర్ణ గాథ మరియు ఆధ్యాత్మిక వైభవం గురించి తెలుసుకుందాం పదండి. భారతీయ సనాతన ధర్మంలో భగవంతుని లీలలు కేవలం దుష్ట శిక్షణకు మాత్రమే పరిమితం కాకుండా సృష్టిలోని సమతుల్యతను పునరుద్ధరించడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ క్రమంలో శివపురాణం మరియు ఇతర పురాణ గ్రంథాలలో వివరించబడిన పరమశివుని అత్యంత ఉగ్రరూపం సరభేశ్వరుడు లేదా సర్వమూర్తి. ఈ రూపం కేవలం ఒక భయంకరమైన సృష్టిగా కాకుండా అనంతమైన శక్తిని నియంత్రించి విశ్వంలో శాంతిని నెలకొల్పే ఒక పరమార్థిక ప్రక్రియగా పరిగణించబడుతుంది. లోకరక్షణార్థం విష్ణువు ధరించిన నరసింహ అవతారం తన లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా శాంతించకపోవడంతో ఆ ఉగ్రతను ఉపశమింపజేయడానికి శివుడు ధరించిన ఈ సర్వరూపం వెనుక ఉన్న గూఢార్థం. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు బ్రహ్మ వద్ద నుండి పొందిన అసాధారణ వరాల వల్ల గర్వించి లోకాలను పీడిస్తున్న సమయంలో తన పరమభక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు నరసింహ రూపంలో అవతరించాడు. నరసింహ రూపం మానవత్వం మరియు మృగత్వం మిళితమైన ఒక విశిష్ట శక్తి. సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం మీద తన గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించి వరాలలోని అన్ని షరతులను అధిగమించాడు. అయితే ఆ రాక్షస సంహారం తర్వాత కూడా నరసింహస్వామి క్రోధం తగ్గలేదు. ఆ రాక్షసుని రక్త ప్రభావం వల్ల నరసింహునిలోని ఉగ్రత విశ్వాంతరాలను వణికించింది. నరసింహస్వామి సింహగర్జనలకు దిక్కులు పిక్కటిల్లాయి, గ్రహగతులు తప్పాయి మరియు సకల దేవతలు భయంతో వణికిపోయారు. ప్రహ్లాదుడు ప్రార్థించిన బ్రహ్మాది దేవతలు వేడుకున్న ఆ క్రోధాగ్ని చల్లారలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విశ్వం ప్రళయానికి దారితీస్తుందని భావించిన దేవతలు చివరకు కైలాసవాసుడైన పరమశివుని శరణు వేడారు. విశ్వ సంరక్షణ బాధ్యత కలిగిన విష్ణువు తన సంహార శక్తిని అదుపు చేయలేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని శివపురాణం వివరిస్తుంది. పరమశివుడు నేరుగా ఉగ్రరూపాన్ని ధరించడానికి ముందు శాంతియుతంగా నరసింహస్వామిని అదుపు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. మొదటి ప్రయత్నంగా ప్రహ్లాదుడు. నరసింహస్వామి ప్రహ్లాదుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నా లోకాన్ని వణికిస్తున్న ఆయన ఉగ్రత తగ్గలేదు. రెండవ ప్రయత్నంగా వీరభద్రుడు. శివుని అంశతో పుట్టిన వీరభద్రుడు వెళ్ళి నరసింహస్వామిని శాంతించమని కోరాడు. కానీ నరసింహస్వామి మరింత ఉగ్రుడయ్యాడు. మూడవ ప్రయత్నంగా భైరవుడు. భైరవ రూపం కూడా నరసింహుని శక్తి ముందు సరిపోలేదు. ఈ వైఫల్యాల తర్వాత పరిస్థితి తీవ్రతను గమనించిన శివుడు నరసింహునిలోని అహంకారాన్ని మరియు ఉగ్రతను అణచివేయడానికి తనలోని సంహార మరియు రక్షణ శక్తులను ఏకం చేసి సరభరూపాన్ని ధరించాలని నిర్ణయించుకున్నాడు. సరభమూర్తి రూపం అనూహ్యమైనది మరియు అద్భుతమైనది. ఇది పక్షి, మృగం మరియు మానవ రూపాల కలయిక. సంస్కృత సాహిత్యంలో సరభం అంటే 8 కాళ్ళు కలిగి సింహం కంటే శక్తివంతమైన ఒక పక్షి వంటి ప్రాణి అని అర్థం. సరభేశ్వరుని రూపం గురించి వివిధ పురాణాలు మరియు ఆగమ గ్రంథాలు ఈ విధంగా వివరిస్తున్నాయి. సరభరూపం కేవలం భయంకరంగా ఉండటమే కాకుండా దాని ప్రతి అవయవంలోనూ ఒక దైవిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కామికాగమ మరియు శ్రీతత్వనిధి వంటి గ్రంథాలు సరభమూర్తిని 30 చేతులతో 1000 బాహువులతో వర్ణిస్తాయి. శిరస్సు మరియు ముఖం. సరభేశ్వరునికి సింహం ముఖం, పక్షి ముక్కు మరియు కిరీటం ధరించిన మానవ శిరస్సు ఉంటుంది. ఆయన 3 కళ్ళు సూర్య చంద్ర అగ్నిలను ప్రతిబింబిస్తాయి. సరభేశ్వరునికి 2 విశాలమైన రెక్కలు ఉంటాయి. ఈ 2 రెక్కలలోనూ మహాశక్తులు నివసిస్తాయి. ఒక రెక్కలో ప్రత్యాంగిరాదేవి, మరో రెక్కలో శూలిని దుర్గా ఉంటారు. ఈ శివుని శక్తికి మూలాధారం స్త్రీ శక్తి అని సూచిస్తుంది. ఈయనకు 8 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు నేలకు తగిలి ఉంటే మరో 4 కాళ్ళు పైకి లేచి ఉంటాయి. ఈ 8 కాళ్ళు
అష్టసిద్ధులకు లేదా అష్టదిక్పాలకులకు చిహ్నాలుగా పరిగణించబడతాయి. ఆయుధాలు 30 చేతులతో వజ్రాయుధం, చక్రం, ఖడ్గం, అగ్ని, పాసం మరియు అభయముద్ర వంటి వివిధ ఆయుధాలను ధరించి ఉంటాడు. సర్వేశ్వరుని గొంతు నల్లగా అంటే నీలకంఠంగా ఉండి ఆయన గర్జన మేఘ గర్జన వలె గంభీరంగా ఉంటుంది. ఈ రూపంలో లోకానికి భయాన్ని కలిగించిన అది కేవలం ధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్దేశించిన రక్షణ కవచం వంటిది. శివుడు శరభరూపాన్ని ధరించి నరసింహుని ముందుకు వెళ్ళినప్పుడు నరసింహస్వామి ఆ రూపాన్ని చూసి మరింత క్రోధితుడయ్యాడు. శరభుడు తన 8 కాళ్లతో నరసింహుణ్ణి బంధించి తన రెక్కల చాటున అదిమి పట్టాడు. ఈ పోరాటం కేవలం భౌతికమైనది కాదు, అది 2 దైవిక శక్తుల మధ్య జరిగిన సమతుల్య ప్రక్రియ. శరభుడు నరసింహుని ఆకాశంలోకి ఎత్తుకెళ్ళి అక్కడ ఆయనలోని ఉగ్రశక్తిని నిష్క్రియం చేశాడు. నరసింహస్వామి ఎంత ప్రయత్నించినా శరభుని వజ్ర శరీరం ముందు ఆయన శక్తులు పనిచేయలేదు. చివరకు శరభుని శక్తిని గుర్తించిన విష్ణువు తనలోని ఉగ్రతను విడిచిపెట్టి శాంతించాడు. ఈ సందర్భంలో నరసింహుడు సర్వేశ్వరుని స్తోత్రం చేసి తన సింహ చర్మాన్ని శివునికి వస్త్రంగా అర్పించాడని, అప్పటి నుండి శివుడు చర్మాంబరధారిగా మారాడని శివపురాణం పేర్కొంటుంది. శరభ కథలో వివిధ సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయం మరియు కర్ణాటక ప్రాంత కథలలో శరభుని అదుపు చేయడానికి విష్ణువు మరో రూపాన్ని ధరించినట్లు చెప్పబడింది. గండభేరుండ అవతారం. శరభుడు నరసింహుని బంధించినప్పుడు విష్ణువు మరింత శక్తివంతమైన 2 తలల పక్షి గండభేరుండ రూపాన్ని ధరించాడు. గండభేరుండ మరియు శరభ మధ్య 18 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఇద్దరి మహాయుద్ధం వల్ల లోకాలు నాశనం కాకూడదని భావించిన ఆదిశక్తి ప్రత్యాంగిరా రూపంలో వారి మధ్యకు వచ్చి యుద్ధాన్ని ఆపివేసింది. ఆమె గర్జనతో ఇద్దరు దేవుళ్ళు శాంతించి తమ అసలు రూపాలకు చేరుకున్నారు. కథ ఏ విధంగా ముగిసినా అంతిమంగా శివుడు మరియు విష్ణువు ఒకే పరబ్రహ్మ స్వరూపాలని, భక్తుల కోసం వారు ఇటువంటి లీలలు చేస్తారని పురాణాలు ఉద్ఘాటిస్తున్నాయి. సామాజిక మరియు తాత్విక దృక్పథం. సర్వేశ్వరుని గాథ కేవలం ఒక పురాణ యుద్ధం మాత్రమే కాదు, అది మానవ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం. క్రోధం లేదా కోపం అనేది ఒక శక్తి. అది అదుపు తప్పినప్పుడు విధ్వంసానికి దారితీస్తుంది. నరసింహుని క్రోధం హిరణ్యకశిపుని సంహరించడానికి అవసరమైన ఆ తర్వాత అది శాంతించకపోవడం లోకానికి ముప్పుగా మారింది. సర్వేశ్వరుడు ఆ క్రోధాన్ని శాంతింపజేయడం ద్వారా సంయమనం యొక్క ప్రాముఖ్యతను లోకానికి చాటాడు. భౌతిక బలమున్న నరసింహుణ్ణి అంతకంటే ఎక్కువ బలమున్న శరభుడు కేవలం శక్తితోనే కాకుండా జ్ఞానోదయంతో శాంతింపజేశాడు. ఇది ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి తనలోని ఉగ్రగుణాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్పిస్తుంది. సృష్టిలో ఏ శక్తి కూడా అనంతం కాదని, ప్రతిదానికి ఒక నియంత్రణ అవసరమని సర్వేశ్వర తత్వం మనకి బోధిస్తుంది. సర్వేశ్వర స్వామి సనాతన ధర్మంలో రక్షణ మరియు శాంతికి చిహ్నం. అత్యంత ఉగ్రరూపంలో ఉన్న పరమశివుడు లోక కళ్యాణం కోసం ఈ అవతారాన్ని ధరించాడు. శివ మరియు విష్ణువుల మధ్య ఉన్న అభేదాన్ని చాటుతూ లోకంలోని దుష్టశక్తులను పారదోలడానికి మరియు భక్తులలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడానికి సర్వేశ్వర ఆరాధన మార్గదర్శకంగా నిలుస్తుంది. త్రిభువనంలోని క్షేత్రం నుండి హైదరాబాదులోని ఒక చిన్న గుడి వరకు సర్వేశ్వరుడు తన భక్తులకు అభయాన్ని ఇస్తూ భయాల నుండి విముక్తిని కలిగిస్తున్నాడు. ఆదివారం రాహుకాలంలో స్వామిని భక్తితో తలుచుకుంటే సకల కష్టాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నారు.